ఆరోగ్యశ్రీ అన్నది పూర్తిగా పడకేసింది. వైద్యం అన్నది పేదవాడికి అందకుండా పోయే పరిస్థితిలోకి వచ్చింది. నెలకు 5 కోట్ల రూపాయలు ఒక్కొక్క కాలేజీలో అవుతుంది. సంవత్సరానికి 60 కోట్లు, 2 ఏళ్లకు 120 కోట్లు గవర్నమెంట్ మెడికల్ కాలేజు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి చంద్రబాబు నాయుడు 120 కోట్లు వాళ్ళకి ఎన్నికిస్తాడంట. ఇది ఎక్కడైనా మీరు విన్నారా? గవర్నమెంట్ది ల్యాండు, గవర్నమెంట్ది బిల్డింగులు, గవర్నమెంట్ స్టాఫు, జీతాలు ఇచ్చేది గవర్నమెంటు, నడిపేదేమో ప్రైవేటు, లాభాలేమో ప్రైవేటు కంట. ఇట్లాంటి దారుణమైన స్కాములు చేస్తే మేము అధికారంలోకి వచ్చినాక 2 నెలల్లో బొక్కలు వేస్తానని చెప్పిన. అప్పుడు ఒక్కడు కూడా ఆ స్కాములు లేక మేము రాము, మాకు చంద్రబాబు నాయుడు ఈ కాలేజీలు వద్దు అని ఏకంగా చంద్రబాబు నాయుడుకి చెప్తా ఉన్న పరిస్థితులు మొట్టమొదటిసారిగా కనిపిస్తూ ఉన్నాయి.